ఈరోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు, 1.4కు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ కానీ పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడ ఉందంటే రికార్డులు ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలు ఉన్నాయి, ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మనం 2047 వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతులందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా, కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తుంది. 20,000 రూపాయలు 3 విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందరిని హామీ ఇస్తున్నాను. అదే సమయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు కోనసీమ అందాల సీమ,